హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ ఎర్రవరం వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని తిరిగి వస్తుంటే గుడి దగ్గర చాలామంది భక్తులు ఎర్రవరం దేవుడు తొగర్రాయిలో కూడా వెలిసాడంట అని మాట్లాడుకుంటున్నారు. పక్కనేనంట, వెళ్ళి చూసొద్దాం అన్నట్టు. వాళ్ళు అలా అనేసరికి నాకు కూడా అనిపించింది, సరే పక్కనే కదా తొగర్రాయిలో దేవుడు వెలిసాడంట, లక్ష్మీ నరసింహస్వామి, వెళ్ళి మనం కూడా చూద్దామని మేము కూడా అనుకున్నాము. అప్పటికే మిట్ట మధ్యాహ్నం 3 అవుతుంది. సర్లే అని ఎలాగో వచ్చాం కదా, దారిలోనే కానీ కదా మేము కూడా తొగర్రాయి బయలుదేరి, అంటే పక్కనే అసలు తొగర్రాయి దాటే ఎర్రవరం వెళ్ళాలి, ఫస్టే వస్తుంది అనమాట తొగర్రాయి. సరే అని మళ్ళీ వెళ్ళాము, తొగర్రాయి వెళ్ళాము. అసలు ఏంటి వెలిసారంటున్నారు, ఇప్పటివరకు చూడలేదు, విన్నాం కానీ చూడలేదు. సరే చూద్దాం అన్నట్టు వెళ్ళాము. మిట్ట మధ్యాహ్నం ఫుల్ ఎండ కొడుతుంది. ఈ భక్తులు అప్పుడైతే ఎవ్వరు లేరు గుడి దగ్గర. సరే అడ్రస్ అడుక్కుంటూ వెళ్ళాము. అలాగే వెళ్ళాక చూస్తే ఒక పొలంలో ఉన్నది, అంటే అక్కడ కనిపించింది. ఎవరు లేరు, గుడి పూజారి అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. సరే వెళ్ళి చూసొద్దాం, అసలు ఏంటి మొత్తం ఏంటని కనుక్కుందామని వెళ్ళాను. 2 పెద్ద బండరాళ్ళ మధ్య ఒక వేప చెట్టు ఉంది ఫ్రెండ్స్. చెట్టు కింద రాళ్ళ మధ్యలో వెలిచాడంట లక్ష్మీ నరసింహస్వామి. ఫస్ట్ ఇక్కడ ఎందుకు తవ్వారంటే, ఊళ్ళో 2-3 పిల్లలకి వరుసగా కల్లో కనిపించి దేవుడు చెప్పాడంట, ఈ పొలం దగ్గర ఇట్లా తవ్వండి, ఇక్కడ నేను ఉన్నానని. అయితే నమ్మలేదు ఆ పొలం ఓనర్స్, రైతులు ఉంటారు కదా, వాళ్ళు నమ్మలేదు. తర్వాత ఆ రైతు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మనవరాలకే కల్లో ఇట్లా దేవుడు వచ్చి చెప్పాడంట. అప్పుడు ఇంకా అందరు కలిసి ప్రొక్లేన్ పెట్టి ఊరు జనాలందరూ వచ్చి ఇక్కడ తవ్విచ్చారు. ఇంత దూరం తవ్విచ్చారు రాళ్ళ దగ్గర, దాదాపు 10 అడుగుల దాకా తవ్విచ్చారు. అప్పుడు ఈ 2 బండరాళ్ళ కింద, కరెక్ట్ వేప చెట్టు కింద బండరాళ్ళ మధ్యలో నామాల రూపంలో నరసింహస్వామి కనిపించాడంట. నామాలంటే నేను ఫస్ట్ వేప చెట్టు వేర్లేమో అనుకున్నా, అవి కానీ కాదు, అవి శిలారూపమే, రాతి నామాలు. సేమ్ నామాలు రాతి నామాలు అన్నమాట. చూస్తున్నారుగా, మీకు కూడా కనిపిస్తుందా క్లియర్గా, గంధం పెట్టారు, అవి నామాలు అన్నమాట, నరసింహస్వామి నామాలు. నామాల నరసింహుడు అని పిలుస్తున్నారు. ఊరి ప్రజలంతా వచ్చి పూజలు చేశారంట, జలాభిషేకం చేసి ప్రతిష్ఠించి ఇంకా రోజు పూజలు చేస్తున్నారు. అందరూ చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. ఎర్రవరం వచ్చిన భక్తులు, ఈ దేవుడి గురించి తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారంట. ఫస్ట్ ఒక ఆమెకు వచ్చింది, అయితే ఆమెని ఎవరు నమ్మట్లేదు ఈ ఊర్లో. వస్తే ఈ సుబ్బారావు గారి మనవరాలకి వచ్చింది, వాళ్ళ మా ఇంట్లో ఒక్కడికన్నా రావాలంటే వచ్చింది. వచ్చినాక నెక్స్ట్ వేరే అతనికి వచ్చింది, పిల్లగాడికి. ఆ పిల్లగాడి తర్వాత నేను వస్తే నాకు వచ్చింది. ఇక్కడ అందరు ఇక్కడే అని చెప్పారా, దేవుడు ఇక్కడనే ఉన్నామని చెప్పారు. ఇప్పుడు మరి వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేకపోతే పూజలు చేస్తున్నారా? వెళ్తారు. బీటెక్ అయిపోయింది ఒక పాపది. అంటే శుక్రవారం అట్లా వస్తారా వాళ్ళు పిల్లలు? శుక్రవారం. గుడి కూడా కడదామని ప్లాన్ చేస్తున్నారు. ముగ్గు కూడా పోసారు, చూసారా, ముగ్గు పోసారు. రేకుల షెడ్ వేస్తారంట ఫస్ట్. టెంపరీగా అయితే ఎండావాన తగలకుండా రేకుల షెడ్ వేస్తారంట. తర్వాత ఇంకా మరి పెద్దగా కడతారేమో. ఎదురుగా నాగమయ్య దేవుని కూడా ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్, చూడండి, దేవుడికి ఎదురుగా. ఇక్కడ రోజు పూజలు చేస్తూనే ఉన్నారు. మామూలుగా భక్తులు వస్తూనే ఉన్నారు. ఎర్రవరం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే పక్కనే అసలు స్టార్టింగే తొగర్రాయి తగులుతుంది కోదాడ మండలంలో. తొగర్రాయి దాటాక గణపవరం, గణపవరం తర్వాత ఎర్రవరం అన్నమాట. కాబట్టి ఇదే ఫస్ట్ కాబట్టి ఇక్కడికి కూడా వస్తున్నారు పక్కనే. ఏంటో మరి అన్నీ కోదాడ మండలంలోనే జరుగుతున్నాయి ఇలా అని చాలామంది అంటున్నారు. ఇందుగలడు అందు లేడు సందేహము వలదు, ఇందెందు వెతికిన అన్నందు కలడని లక్ష్మీ నరసింహస్వామి గురించి భక్త ప్రహ్లాద అన్నట్టు, దేవుడు స్వామివారు ప్రతి చోట మనం చూడాల్సిన
నమ్మకంతో చూస్తే ప్రతి చోట కనిపిస్తారు ఫ్రెండ్స్. అది నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుళ్ళగా కనిపిస్తారు, నమ్మకం లేని వాళ్ళకి బండరాయిలా కనిపిస్తారు. అలా అంతా మనలోనే ఉంది భక్తి భావం అనేది. అలా భక్తులు నమ్ముకొని వస్తున్నారు, వాళ్ళకి మంచి జరుగుతుంది, మళ్ళీ పూజలు చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఎర్రవరంలో ఇలాగే చేశారు, తొగర్రాయిలో కూడా ఇలాగే వస్తున్నారు. ఏదైనా మన మనసులో ఉంటుంది ఫ్రెండ్స్, దేవుడి మీద భక్తి అనేది. భక్తులు పూజలు కూడా బాగా చేస్తున్నారు కాబట్టి గుడి కూడా కడదాం అనుకుంటున్నారు. మరి ఎర్రవరం లాగా ఇక్కడ కూడా గుడి కడతారంట. ఎర్రవరం గుడి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం కన్స్ట్రక్షన్ బాగా స్పీడ్గా జరుగుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్.